సువిశాల భారతదేశం. ఈ భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాల సమ్మేళనం. ఇప్పుడు రాజకీయంగా ఒక వ్యక్తిని ఎదుర్కోవాలనుకుంటే గత పాలకంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏమైనా జరిగిన తప్పిదాలు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడాలి తప్ప సున్నితమైన అంశాలు, సంబంధం లేని విషయాలు తీసుకొచ్చే కార్యక్రమం అన్నది వృధా ప్రయాస. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇన్ని సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్థాయికి తగ్గ మాటలు కావని మాకు ఆలోచన. అందరం ఒకటే కులంలో ఉన్నాం, అతను పదే పదే చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పే ముందు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్తున్నారు, నా కులం ఏంటి, నా మతం ఏంటి, ప్రజలే నా శ్రేయస్సు అన్న కార్యక్రమాన్ని. కులాన్ని, మతాన్ని ఆపాదించడం చాలా తప్పుడు ఆలోచన విధానం అనేది. ఉత్తరాంధ్ర సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు గారు శాసన మండలిలో జగన్ ఒక క్రిస్టియన్, చైర్మన్ కూడా ఒక క్రిస్టియన్ అని మాట్లాడుతూ ఉన్నారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేసే మరి మీరు చెప్పిన మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారు అవనండి, మరి అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఆ విధమైన మాటలు ఒక అసెంబ్లీ సాక్షిగా, శాసన